హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మీ ఏటీపీ అమ్మాయి ఆయుష్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? సో నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. సో ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి ఇంకా షాపింగ్కి అయితే వెళ్దామనేసి అయితే ఇంకా ఇక్కడైతే రెడీ అయితే అవుతూ ఉన్నాను అనమాట. ఇంకా ఇక్కడైతే మా పాప అయితే వీడియో షూట్ చేస్తుందనమాట, మా అక్క కూతురు. ఇంక నేనైతే ఇక్కడ రెడీ అవుతూ ఉన్నాను కదా. ఇంకా షాపింగ్ అంటే మన ఆడవాళ్ళకు ఎక్కడ లేని పిచ్చి ఆనందం అనమాట. ఓపిక లేకపోయినా సరే ఓపిక తెచ్చుకొని మరీ వెళ్తారనమాట. సో ఇంకా మేము ఈవినింగ్ టైం అలాగా వెళ్దాము అనేసి అయితే అనుకున్నామండి షాపింగ్ కోసము. కానీ మనం ఈవినింగ్ వెళ్తే ఇంక నైట్ ఎప్పుడవుతుందో మనకు టైం సెట్ కాదు కదా. మన ఆడవాళ్ళకి షాపింగ్ అంటే ఇంకా ఒక రోజంతా ఇచ్చినా కూడా ఇంకా మనం షాపింగ్ మనం చేయలేమన్నమాట. ఇంకా అలాంటిది ఇంకా ఆఫ్టర్నూన్ వెళ్తే ఈవినింగ్ వెళ్తే ఇంకెప్పుడో చేస్తాము అనేసి అయితే ఇంకా మేము ఆఫ్టర్నూన్ 1 o'clockకే బయలుదేరామన్నమాట. ఇంకా ఎండ చాలా ఎక్కువగా ఉన్నా సరే ఇంకా మనకు అంటే షాపింగ్ అంటే ఇంకా ఏదైనా సరే తట్టుకుంటాం అనమాట. ఎంత ఎండైనా సరే, హెల్త్ బాగాలేకపోయినా సరే, నేనైతే అలానే అనమాట. సో నాకు షాపింగ్ చేయడం అంటే చాలా పిచ్చి. ఇంకా నాకు షాపింగ్ చేసుకోవడం అన్న ఇష్టమే. ఇంకా వేరే మా ఫ్రెండ్స్కి కానీ ఇలా ఎవరికైనా సరే షాపింగ్ అంటేనే వెళ్ళడం నాకేదో అదొక హ్యాపీ అనమాట. చాలా ఇంట్రెస్ట్ నాకు. ఇంకా అంటే అక్కడ వాళ్ళ కోసం వెళ్ళినా కూడా మనం కూడా ఏదో ఒకటి ఖచ్చితంగా కొంటాంలేండి. ఈసారి అయితే పాప కోసం అయితే ఇంకా షాపింగ్కి అయితే వెళ్ళామన్నమాట. సో మా కోసం అయితే కాదు, కానీ చూడాలి అక్కడికి వెళ్ళాక పాప కొంటామా, మాకు కొంటామా, అందరికీ కొంటామా, ఎవరికి అసలు కొంటామా ఏంటో అనేది అయితే చూడాలి అనమాట. ఇంకా మనం ఒక్క షాప్లో చూసి సెలెక్ట్ చేసుకునే అంత మనస్తత్వం కాదులేండి మనది. ఎన్ని షాపులు తిరగాలో ఏంటో తెలియదు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమైతే ఇంకా ఒక షాప్కి అనుకున్నాము. ఇంకా తర్వాత అంటే ఇక్కడ అనంతపూర్లో చాలా షాపింగ్ మాల్సే ఉన్నాయండి. మనకు డ్రెస్ సర్కిల్ అండ్ తర్వాత మాకు అండ్ మాంగళ్య, తర్వాత సౌత్ ఇండియా, సిఎంఆర్, ఇవన్నీ చాలానే ఉన్నాయి. ట్రెండ్స్, జూడియో ఇవన్నీ ఉన్నాయి. సో ఫస్ట్ మేము సిఎంఆర్ షాపింగ్ మాల్కి అయితే వెళ్దాం అనేసి అయితే అనుకున్నాం అనమాట. చూద్దాం అక్కడ ఏంటి అనేసి అయితే. ఇంకా మా పాప కోసం అయితే ఇంకా లెహంగా తీసుకుందాం అనేసి అయితే అనుకున్నాం అనమాట. అంటే జస్ట్ అలా పిల్లలకి అంటే ఇంకా పాపకి ఫస్ట్ టైం తీసుకుంటూ ఉన్నామండి. అంటే ఎందుకో తీసుకోవాలనిపించింది అనమాట. సో అందుకోసమే ఇంక ఇక్కడైతే ఇంకా రెడీ అయితే అవుతూ ఉన్నామండి. ఇంకా రెడీ కావడం కూడా మనకు చాలా లేట్ ప్రాసెస్ లేండి. ఇంకా ఆడవాళ్ళు రెడీ కావాలన్నా, బయటకు వెళ్ళి షాపింగ్కి వెళ్ళి తొందరగా ఇంటికి రావాలన్నా చాలా కష్టంతో కూడినటువంటి పని అనమాట ఇది. ఇంకా నేనైతే ఇక్కడ మా పాపతో మాట్లాడేసుకుంటూ ఇంకా రెడీ అయితే అవుతూ ఉన్నాను అనమాట. ఇంకా మన లైఫ్ స్టైల్ ఇక ఇది కాబట్టి మనం ఏం చేసినా మనం వ్లాగ్స్లో షేర్ చేసుకోవడమే కాబట్టి ఇంకా ప్రతి ఒక్కటి కూడా షేర్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. సో ఇష్టమైన వాళ్ళు చూడవచ్చు, ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. సో ఎవరిని బలవంతం పెట్టాలని అని అనుకోలేదనమాట. నేను ఇక్కడ వచ్చేసి టాప్ వచ్చేసి నేను అంటే మా అక్క తీసుకున్నాను అనమాట. సో అందుకోసమే ఎలా సెట్ అయిందా లేదా అనేసి ఇంకా అలా చూసుకుంటూ ఉన్నాను అనమాట. ఇక్కడైతే నాకైతే అంతగా సెట్ కాలేదనిపించింది టాప్, కానీ ఇంకా వేసుకున్నాను. ఇంకా మేమైతే ఇలానే అనమాట. ఇంకా నా డ్రెస్సులు మా అక్క డ్రెస్సులు నేను అలా వేసుకుంటూ ఉంటాము. ఇక్కడ చూసారా, ఇక్కడ మా పాప అంటే దీనికోసమే వెళ్తున్నాం అనమాట. అంటే హాఫ్ శారీ కోసము. ఇక్కడ నాకంటే పెద్దదిగా కనపడుతుంది చూడండి, నాకంటే హైట్గా ఉందన్నమాట. సో హైట్ అయితే చాలా ఎక్కువగా అనమాట. అంటే జతలో వెళ్తే చెల్లెలా అని అడుగుతారో అలా ఉంది, కానీ కూతురు అనమాట ఇది. ఇంకా తనకైతే ఇంకా జడ వేస్తూ ఉన్నాను. హెయిర్ కూడా చాలా బాగుంటుంది దానికి. తన హైట్ లాగా తన హెయిర్ కూడా చాలా అంటే లాంగ్ ఉంటుందన్నమాట. ఇంకా దీనికైతే పోనీ టైల్ అయితే వేయాలి అనమాట. ఇంకా పైకి వేయాలి, చాలా పైకి వేయాలన్నమాట. కానీ నాకైతే అంత పైకి వేయడం రాదనమాట. ఇంకా మా అక్క అయితే వేస్తుంది. ఇంకా నేను కొంచెం కిందకి వేసినా కూడా అది సెట్ కాదనమాట. మనం డైలీ ఎలా వేసుకుంటామో అంటే మన స్టైల్ ఎలా అనేది ఇంకా అదే మనకు సెట్ అయి ఉంటుందన్నమాట. తనకు అంటే మనం డైలీ వేసుకున్న దానికి మించి వేరే ఏమైనా ట్రై చేసినా కూడా మనకు సెట్ కాదనమాట. ఇంక నేను అందుకోసమే కొంచెం కిందకి వేసినా కూడా ఆ పాపకి సెట్ కాలేదనమాట. చూడ్డానికి అసలు బాగాలేదు. ఇంకా అందుకనేసి అయితే ఇంకా ట్రై చేశాను. ఫస్ట్ టైము వేద్దాము అనేసి అయితే ట్రై చేశాను, కానీ ఇంకా సెట్ కాలేదనేసి ఇంకా మా అక్కతో అయితే వేయించుకుంది అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా చూసారు కదా, ఇంకా హైట్ ఎక్కువ అయ్యావు అని నేను అంటూ ఉంటే ఇంకా తనైతే ఇంకా కిందికి అయితే అలాగా వంగిపోయిందనమాట. సో ఇంకా ఇలాగ వేసేసుకుని ఇంకా మా అక్క కూడా ఒక సైడ్ రెడీ అవుతుందండి. తను ఒక సైడ్, మేము ఒక సైడ్ అంతా కూడా తొందరగా రెడీ అవుతూ ఉన్నాము. ఎంత తొందరగా రెడీ అయినా కూడా ఒక 1 hour అయితే ఖచ్చితంగా అవుతుంది మాకు రెడీ కావడానికి. మాకే కాదు, ప్రతి ఒక్క ఆడవాళ్ళకి ఇదే సమస్యనే అంటాం. కానీ తొందరగా రెడీ అవుతాం, 5 minutesలో వస్తాం అనేసి అయితే 5 minutes కాదు కదా, 1/2 hour అయినా కూడా రామన్నమాట. అలా ఉంటుంది మనకు.
ఇంకా చూసుకుంటే నేనే కొంచెం ఫాస్ట్ అనిపిస్తుందేమో వేరే వాళ్ళతో పోల్చుకుంటే, కానీ నాదే లేండి, నేను కూడా లేటే. ఇంకా కానీ వేరే వాళ్ళతో పోల్చుకుంటే నేను కొంచెం బెస్ట్, అంటే తొందరగా రెడీ అవుతాను అని అనిపించింది అనమాట. ఎందుకంటే ఇక్కడ మా అక్క ఉంది కదా, నాకంటే ముందు నుంచి రెడీ అవుతుంది అనమాట. కానీ తనది ఇంకా కాలేదు, నాదే కొంచెం ఫాస్ట్ అయింది. సో అలా అంటే అలా చెప్తున్నాను అనమాట. మా అక్కది నాదే చెప్తున్నాను, వేరే వాళ్ళ గురించి అయితే కాదు. సో ఇంకా అలా అండి, ఇక్కడైతే వేసాను కదా. సో ఇలా వేసింటే తనకైతే ఇంకా నచ్చలేదన్నమాట. అంటే ఇది రబ్బర్ బ్యాండ్ చిన్నగా ఉంది, ఒక 3 టైమ్స్ వేస్తే టైట్ అవుతుంది, కానీ 3 టైమ్స్ వేస్తే కొంచెం లూజ్ అవుతుంది, 4 టైం వేయడానికి ఫుల్ టైట్ అవుతుంది, అస్సలు వేయడానికి వీలు కాలేదనమాట. ఇంకా అలాగే గట్టిగా పీకేసి ఇంకా వేస్తున్నాను అనమాట. నా జుట్టు పీకేస్తావు పిన్ని అనేసి అయితే తనైతే ఇంకా అంటుందనమాట. ఫైనల్లీ వేసేసాను. ఇంత కష్టపడి వేసినా కూడా ఇంకా మా అక్క మరీ తీసి మరీ వేసిందనమాట తనకు జడ. అంటే నేను అది పోనిస్టైల్ అనేది అయితే పైకి వేస్తే బాగుంటుందన్నమాట, కిందకి వేస్తే సెట్ కాదనమాట. సో అందుకే ఇంకా నేను మా మమ్మీ దగ్గర వేయించుకుంటాలి అనేసి అయితే తను చెప్పింది. ఇంక తనతో వేయించుకుందనమాట మరీ తీసేసి. సో ఇంక ఇలాగైతే రెడీ అవుతూ ఉన్నాము ఫ్రెండ్స్. ఇంకా చూడాలి ఇంకా ఏమేమి కొంటాము, ఎక్కడెక్కడ తిరుగుతాము, ఎంత టైం అవుతుందో ఏంటి అనేది అయితే ఇంకా చూడాలన్నమాట. ఇంకా నా స్టైల్లో అయితే ఇంకా నేనైతే ఇలా రెడీ అయితే అయిపోయాను అనమాట. చూసారు కదా. ఇంకా ఇక్కడ ఈ డ్రెస్లోకి ఇంకా ఈ లెగ్గిన్ అయితే సెట్ కాలేదు అనేసి అయితే ఇంకా నేనైతే అడుగుతున్నాను అనమాట మా పాపకి. బ్లాక్ వేసుకుంటే బాగుంటుందా, ఇదే సెట్ అయిందా అనేసి అయితే ఇంకా అడుగుతూ ఉన్నాను అనమాట. ఇంకా చూసారు కదా, వాళ్ళ అమ్మనైతే అడిగేసి వచ్చిందనమాట. ఇంకా తను అంటే వాళ్ళ అమ్మ చెప్పిందనమాట, ఇంకా నీకు సెట్ కాలేదు అనేసి అయితే చెప్పడం వల్ల ఇంక మరీ తీసేసి మరీ వేసినా కూడా ఇంకా కాలేదండి వేయడానికైతే. అంటే నాకైతే అలవాటు లేదనమాట. అంటే మామూలుగా జడ ఏదైనా డిజైన్స్ అలా వేస్తాను, కానీ ఇలా పోనీ స్టైల్ పైకి వేయడం అంటే అస్సలు రాదనమాట నాకు. అందుకే ఇంకా నాతో కాదు అనేసి అయితే చెప్పేసాను. ఇంకా మీ మమ్మీ దగ్గర వేయించుకొనేసి అయితే ఇంకా ఫైనల్ చెప్పే, కానీ ఇంకా తను అక్కడే వేయించుకుందనమాట. ఫైనల్లీ ఇక్కడైతే ఇంకా రెడీ అయితే అయిపోయి బయటకైతే వెళ్తున్నాను అనమాట. సో చూస్తారు కదా, నేనైతే లెగ్గిన్ అయితే చేంజ్ చేసేస్తున్నాను. ఇందులో బ్లాక్ సెట్ అవుతుంది అనేసి అయితే ఇంకా బ్లాక్ లెగ్గిన్ బ్లాక్ చున్నీనే వేసుకునేసి అయితే ఇంకైతే వెళ్తూ ఉన్నాము. ఇక్కడికైతే నేను 1 o'clock అనుకున్నాం, కానీ ఇంకా 1:32 అవుతుంది అనమాట. ఖచ్చితంగా 2 అవుతుందిలేండి. ఇక్కడ చూస్తారు కదా, ఫస్ట్ సిఎంఆర్ షాపింగ్ మాల్కి అయితే వెళ్ళామండి. ఇక్కడ చూడాలి ఏం నచ్చుతుందా ఏంటి అనేది. షాపింగ్ మాల్ అయితే చాలా బాగుంది, అంటే రీసెంట్గా ఓపెన్ అయిందనమాట మాకు ఇక్కడ. ఇక్కడైతే మా అక్క నేను వెళ్తున్నాము. ఇంక పాప అయితే ఇంకా అలా వెనకాల కొంచెం, అంటే ఎక్కువగా షాపింగ్ మాల్స్లో అక్కడ ఇక్కడ మనకు వీడియో అయితే షూట్ చేయనివ్వరు అనమాట. కానీ ఇంకా అలాగే చేసుకున్నాం మేమైతే కొంచెం అలా. ఇంకా వెళ్ళిన చోట ప్రతి చోట అయితే ఇంకా వీడియో అయితే షూట్ చేయలేదులేండి. సో వీలు కాలేదనమాట చేయడానికి. ఇంకా ఇక్కడైతే కొంచెం అలా వీలైంది, ఇంక అలాగైతే చేసామన్నమాట, షూట్ చేసాము. ఇక్కడైతే ఇంక పాపకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అడిగామన్నమాట. ఇంక పాప కోసం అయితే ఇంక ఇది ట్రయల్ చేసేసి అయితే చూసాము. కలర్ అయితే చాలా బాగా కనిపించింది పాపకి. ఇంకా ఏంటంటే ఇంతకుముందు అంటే ఇలాంటి హాఫ్ శారీ కాదు, కానీ మామూలుగా మనం క్లాత్ తీసుకొని స్టిచ్చెడ్ చేసి తీసుకుంటాం కదా, అలాంటి హాఫ్ శారీస్లో కలర్ ఇదైతే తనకు ఆల్రెడీ ఉందన్నమాట. సో అందుకోసమే ఇది కొంచెం అంటే వద్దు అనేసి అయితే అనుకున్నాము. కానీ ఒకసారి ట్రయల్ చేసి చూస్తే కదా, మనం కూడా వేసి చూస్తే కదా ఎలా కనపడుతుందా అనేసి అయితే ఇంకా చెప్పానమాట. ఒకసారి వేయించారా చూస్తాం, పాపకి ట్రయల్ చేయించండి చూస్తాం అనేసి అయితే చెప్పానమాట. ఇంకైతే ఇక్కడైతే చూస్తున్నారు కదా, పర్లేదు బాగానే అనిపించింది అనమాట. కలర్ కాంబినేషన్ అయితే బాగానే ఉంది. కానీ ఏమంటే ఇంతకుముందే అదే చున్నీ చెప్పాను కదండి, ఆ చున్నీ అయితే ఇంకా తనకి ఉందన్నమాట. సో అందుకోసమే కొంచెం థింక్ చేయాల్సి వచ్చింది. కానీ కలర్ కాంబినేషన్ బాగా కనిపించింది పాపకైతే, బాగుంది, పర్లేదు అనిపించిందండి. సో చూసారు కదా మీరు కూడా, మీకు ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంకా వైట్ అండ్ మెరూన్ రెడ్ కాంబినేషన్ అండి. ఇక్కడైతే ఇంకా నేనైతే చూస్తున్నాను, అంటే కలర్ కాంబినేషన్ ఎలా కనపడుతుంది ఏంటి అనేది అయితే. సో చూస్తారు కదా, ఇక్కడైతే ఇంక మిర్రర్లో అంటే చూసి చెప్తున్నాను అనమాట. బాగుంది అనేసి అయితే అనుకున్నాము, కానీ అంతగా ఏమో అదే చెప్పాను కదా ఆల్రెడీ ఇంతకుముందు ఉంది కాంబినేషన్ అది అనేసి అయితే, అందువల్ల ఇంకా ఇగ్నోర్ అయితే చేయాల్సి వచ్చింది. ఇంకా నెక్స్ట్ ఇది వేరే షాపింగ్ మాల్లో లేండి, అక్కడైతే కాదు, ఇంకా అదైతే కొనలేదులేండి. ఇంకా ఇది చూసారు కదా, ఇంక నాకెందుకు బ్లాక్ మన కంటికి బ్లాక్ కనపడిందంటే అసలు వదలు నేనైతే ఇంకా ఖచ్చితంగా ఇంకా దాని మీద కన్ను అయితే పడుతుందనమాట. ఇంకా అందుకోసం ఇక్కడ నాకు ఒకటి ఇది కొంచెం మంచిగా అనిపించింది, అందుకోసమే నాకు ఒకసారి ట్రై చేసి చూడరా అనేసి అయితే అడిగాను అనమాట. ఇంకా అంటే కొంటానో తెలియదు, కానీ ఒకసారి నాకు ఎలా కనిపిస్తుందో ఏంటో, మనకు అంటే మంచిగా కనపడితే ఒకవేళ తీసుకుంటాము అన్నట్టు, ఇంకా నాకు ఎలా కనపడుతుందో ఒకసారి నాకు వేసి చూడండి అనేసి అయితే ఇంకా వాళ్ళనైతే అడిగాను అనమాట. కానీ బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ ఎప్పుడు కూడా చాలా మంచి హిట్ అనమాట. నాకు బాగా ఇష్టమైన కలర్ ఏదంటే బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ అనమాట. ఇది బ్లాక్ అండ్ రెడ్ కూడా కాదండి, ఇది చున్నీన కొంచెం మనకు పింక్ లాగా వస్తుంది అనమాట. మరీ పింక్ కాదు, మరీ రెడ్ కాదనమాట. సో అలా ఉంది, కానీ కాంబినేషన్ అయితే అద్దరిపోయిందండి. నాకైతే కొంచెం లైట్ అనిపించింది.
కానీ ఇప్పుడు వచ్చింది పాప కోసం కదా. సో నేను ఇంకా మొన్న రీసెంట్గానే తీసుకున్నానండి, ఆల్రెడీ ఒక 1.5 month అయింది అది తీసుకొని. ఇంకా మరి ఏదైనా పేషెంట్స్ ఏదైనా ఫంక్షన్ ఉంటే తీసుకుందాము. జస్ట్ ఇప్పుడైతే ఇలా చూసాను అనమాట. యాక్చువల్లీ డ్రెస్సెస్ తీసుకుందాం అనుకున్నాము, ఇప్పుడైతే హాఫ్ సారీ నాకైతే వద్దనుకున్నాను అనమాట. డ్రెస్ కోసం అయితే వచ్చాము, కానీ ఇది చూశాను ఒకసారి, దానిపైన కన్ను పడింది కదా. మన ఆడవాళ్ళు ఏదైనా కానీ అంతే కదండి. సో ఒక దానిపైన ఏదైనా కొంచెం మనసు పడిందంటే దాన్ని తీసుకునేదాకా వదలము. ఇంకా అలాగని ఇంక నేను తీసుకుందాము, ఒకసారి ట్రయల్ చేసి చూద్దాము ఎలా కనపడుతుందో అన్నట్టు ఇక్కడ ట్రయల్ అయితే చేసింది అనమాట. సో ఇంకా చాలా బాగా కనిపించింది అనేసి అయితే ఇంకా మా అక్కకి చెప్తూ ఉండండి. ఇంకా చూసారు కదా, మీరు కూడా చెప్పేసింది ఎలా ఉంది ఏంటి అనేది అయితే హాఫ్ సారీ. ఇంకా నాకు మంచిగానే అనిపించింది, కానీ ఇప్పుడు వద్దు అనుకున్నాను అనమాట. డ్రెస్సెస్ కోసం అయితే వచ్చాను. ఇంకా పాప కోసం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పాపకి సెట్ కావాలి అనేసి అయితే ఇంకా నేను జస్ట్ అలా చూసాను ఎలా ఉంటుందా, నెక్స్ట్ టైం తీసుకోవడానికి మంచిగా ఉంటుంది అనేసి అయితే. సో ఇంక అక్కడికైతే ఇంకా షాపింగ్ మాల్ చాలా తిరిగాము. ఇంకా అది ఇంకా నేనైతే ఇంకా నెక్స్ట్ డేలో చూపిస్తాను అనమాట ఏమేమి కొన్నాము ఏంటి అనేది అయితే. ఇంకా చాలా షాపింగ్ మాల్ తిరిగామండి. ఇంటికి వచ్చేకి ఇంకా 7 అలా అయ్యిందనమాట. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చూపిస్తాను పాపకి ఏ కలర్ హాఫ్ శారీ తీసుకున్నాము అండ్ డ్రెస్సెస్ ఏం తీసుకున్నాను ఏంటి అనేది అయితే నెక్స్ట్ వీడియోలో కంపల్సరీగా చూపిస్తాను. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇంకో ఒక విషయం కూడా మొన్న మేము జ్యువెలరీ షాప్కి వెళ్ళామని చెప్పాను కదా, సో అది కూడా చూపిస్తానండి నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా. ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట. ఆ రోజు ఇంకా షాపింగ్ మాల్ వెళ్ళాం కదా, ఇది వచ్చేసి నెక్స్ట్ డే వీడియో అండి. నెక్స్ట్ డే వీడియో ఇంకా ఆఫ్టర్నూన్ ఆ టైంలో ఇంకా వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను అనమాట. ఇంకా ఇక్కడైతే ఇంకా మ్యాంగోస్ అయితే తీసుకొచ్చేసామండి. ఇంకా మ్యాంగోస్ సీజన్ కదా, ఖచ్చితంగా మ్యాంగోస్ ఖచ్చితంగా మా ఇంట్లో ఇంకా ఉంటాయన్నమాట ఈ సీజన్ కంప్లీట్ అయ్యేంత వరకు. ఇంకా అది కూడా పిల్లలు ఉన్నప్పుడు ఇంకా ఇంట్లో ఖచ్చితంగా ఎక్కువ ఉంటాయి మనకు ఐటమ్స్ తినడానికి, ఫుడ్ ఏదైనా సరే. ఇంక ఇక్కడ మ్యాంగోస్ మాకు చాలా ఇష్టం అనమాట. ఇంక ఇవి అంటే మనము అక్కడ కొనేటప్పుడు టేస్ట్ చూడం కదా, తీసుకొచ్చేసామన్నమాట. మంచిగా ఉన్నాయిలే అనేసి అయితే ఇంకా తీసుకొచ్చేసాము ఆ రోజు. అంటే షాపింగ్ వెళ్ళాం కదా ఆ రోజు తీసుకొచ్చాము. నెక్స్ట్ డే అయితే ఇంక ఇలా కట్ చేసి చూసి పుల్లగా ఉన్నాయన్నమాట, చాలా పుల్లగా ఉన్నాయి. తినడానికి అయితే అస్సలు కాలేదు. అంటే పైకి మాత్రం పండులాగా అనిపించింది, లోపల అంటే కట్ చేసి చూస్తే పుల్లగా ఉన్నాయి. సో అందుకోసం ఇంకా ఇక్కడ అయితే మ్యాంగో షేక్ చేసేద్దాం అనేసి అయితే అనుకున్నాం అనమాట. అందుకే ఇంకా మ్యాంగో షేక్ కోసం అయితే ఇంకా కట్ చేసి అయితే చేస్తూ ఉన్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా వాటర్లో వేసేసి మ్యాంగోస్ అన్నీ కూడా మంచిగా క్లీన్ అయితే చేసుకున్నాను. క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా ఇంకా కట్ చేసుకున్నాను అనమాట. పీసులన్నీ కూడా కట్ చేసేసుకొని ఇంకా పైన మొత్తం తొక్కంతా తీసేయాలి. ఇంకా మా బాబు అయితే అల్లరి అంతా ఇంత కాదండి. సో చూస్తారు కదా ఎంత అల్లరి పెడుతున్నారో. ఏమన్నా తనకి మంచిగా మార్క్స్ వచ్చాయి, అన్ని గ్రేడింగ్ బాగుంది అనేసి అయితే ఇంకా కార్ తీసి ఇచ్చానని చెప్పాను కదా తనకి. ఇంకా దాన్ని అస్సలు వదలలేదనమాట. ఒక 4-5 days ఇంకా దాన్ని పట్టుకుని ఉన్నాడు. నిద్రలో కూడా దాన్నే కావాలంటున్నాడు అనమాట. అలా ఉంటుంది మా వాడితో అయితే. ఇక్కడైతే మ్యాంగోస్ అన్నీ కూడా ఇంకా కట్ చేసి ఇంకా మ్యాంగో షేక్ కోసం అయితే ఇంకా ప్రిపేర్ అయితే చేసుకుంటూ ఉన్నామండి. సో నాకు ఏంటంటే షాపింగ్ వెళ్ళడం అంటే చాలా ఇష్టము. ఇంకా అక్కడికి వెళ్ళాక కొనకోకుండా రిటర్న్ వచ్చినా కూడా అంతే బాధ అవుతుందన్నమాట. అంటే ఖచ్చితంగా కొనాలి అండి మనం. అంటే నా పాలసీ అంత అనమాట. అంటే రిటర్న్ ఊరికే రాకూడదు, నచ్చిందంటే ఖచ్చితంగా కొనాల్సింది. షాపింగ్ వెళ్ళేసి ఎప్పుడు కూడా నేను అంటే ఒట్టి చేతులతో రాలేదండి. ఖచ్చితంగా నేను అనుకున్న దానికంటే ఎక్కువ బిల్లే చేసేసి వస్తూ ఉంటాను అనమాట. సో అలా ఉంటుంది మన ఆడవాళ్ళకి. షాపింగ్ అంటే అంత పిచ్చి అనమాట, చాలా అంటే చాలా పిచ్చి. సో ఇంకా అదండి. ఇంకా ఆ రోజైతే ఇంకా షాపింగ్ అయితే ఫుల్ వెళ్ళేసి ఫుల్ టైర్డ్ అయిపోయేసి అయితే వచ్చేసామన్నమాట ఆ రోజు. ఇంక ఇక్కడైతే ఇంకా మ్యాంగో షేక్ కోసం ప్రిపేర్ అయితే చేసుకుంటున్నానండి. సో చూసారు కదా మొత్తం అన్నీ కూడా కట్ చేసేసాను. అసలు ఫస్ట్ టైం అంటే టేస్ట్ చూసామన్నమాట మార్నింగ్. ఇది అంటే ఇంకా ఇప్పుడైతే ఇంకా 12-1 అవుతుంది. మార్నింగ్ 10 ఆ టైంలోనే ఒక కట్ చేసి తిందాం అనేసి అయితే చూసినప్పుడు పుల్లగా అనిపించాయి అనమాట. తినడానికి అయితే కాలేదండి. పిల్లలైతే ఇంకా అస్సలు నోట్లో కూడా పెట్టుకోలేదనమాట, అంత పుల్లగా ఉన్నాయి. చూడ్డానికి అయితే బాగా మగ్గినాయి కానీ పుల్లగా ఉన్నాయి కాబట్టి ఇంక పడేయలేం కదండి, డబ్బులు పెట్టినవి. మనం ఆడవాళ్ళకి ఏమంటే డబ్బులు ₹1 కూడా మనం అసలు వేస్ట్ చేయం కదండి. ఖచ్చితంగా దాన్ని ఎలా ఉన్నా సరే దాన్ని ఎలాగో అలాగా వినియోగించుకుంటాం అనమాట. పడేయం అసలు. అందుకోసం ఇంకా ఎందుకు వేస్ట్ చేయాలి, ఇంక పిల్లలు ఉన్నారు కదా మ్యాంగో షేక్ చేసేస్తే పోలే అనేసి అయితే ఇంక నేను మా అక్క మ్యాంగో షేక్ కోసం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట. ఇంకా మా అక్క అయితే ఇంకా వీడియో తీస్తుందండి ఇక్కడ. ఇంకా నేనైతే ఇంకా అన్నీ కట్ చేస్తూ ఉన్నాను అనమాట. సో ఇది పిల్లలతో మంచిగా ఈ సమ్మర్లో అయితే ఫుల్ ఎంజాయ్ చేసేయచ్చు అనమాట. ఇంకా కానీ ఏంటంటే పిల్లలు చాలా అల్లరి అనమాట. ఇంకా అల్లరిని తట్టుకునేంత శక్తి మనకు ఉంది కాబట్టి ఎంత అల్లరినైనా సరే తట్టుకుంటాము.
ఇంకా అంతే అల్లరి ఉంటుంది, అంతే హ్యాపీ ఉంటుంది, అంతే సరదాగా ఉంటుంది. టైం అనేది అస్సలు తెలియట్లేదండి. ఈ అంటే ఈ హాలిడేస్ వచ్చినప్పటి నుంచి టైం అస్సలు తెలియట్లేదు అనమాట నాకు. ఎప్పుడు టైం అవుతుంది అసలు అంటే ఇంక మార్నింగ్ టిఫిన్, తర్వాత మధ్యాహ్నం లంచ్, తర్వాత ఈవినింగ్ నైట్ డిన్నర్ ఇవన్నీ చేసేపటికి టైమే ఉండదు అనమాట. అసలు నాకు వీడియోస్ ఎడిటింగ్ చేయడానికి కూడా టైం అసలు దొరకట్లేదు అనమాట. ఇంక డే మొత్తం పిల్లలు అల్లరి ఉంటుంది. ఇంక నైట్ పడుకోవడానికి కూడా 11-12 అవుతుంది అనమాట. ఇక్కడ చూసారా మా బాబు ఈ షేక్ కూడా తినట్లేదు అనమాట. తిను అని చెప్తే వద్దు పుల్లగా ఉంది అనేసి అయితే ఇక్కడైతే కొంచెం కామెడీ జరిగిందిలేండి. అంటే ఇంకా బాబు నా కోసం ఇచ్చేసారనమాట, నువ్వే తిను నాకు వద్దు అనేసి అయితే ఇంకా నేను ఇక ఫుల్ కామెడీ చేసుకుంటూ ఇంకా పిల్లలతో అలాగా తినేస్తున్నాం అనమాట. ఇంకా మా అక్క అయితే మ్యాంగో షేక్ మా అక్క ప్రిపేర్ చేసిందిలేండి. నేనైతే కట్ చేసి అయితే ఇచ్చేసాను అనమాట. ఇంకా తనైతే ఇంకా మిక్సీకి వేసేసి తనే మ్యాంగో షేక్ అయితే తనే ప్రిపేర్ చేసింది. ఇక్కడైతే ఫుల్ కామెడీ, అసలు ఫుల్ నవ్వుకుంటున్నాము. మా అక్క వీడియో తీసింది, వీడియో తీయాలా లేకపోతే వద్దా అనేసి అయితే ఇంక తనైతే ఇంకా అరచేసింది అనమాట. అందుకోసం ఇంక అక్కడేసి ఇంకా తినేసి అయితే ఇంకా కంప్లీట్ అయితే చేసుకున్నమాట. మ్యాంగో షేక్ అయితే పర్లేదండి, బాగానే ఉంది. షేక్ చేసిన తర్వాత అంటే మనం అందులోకి పుల్లగా ఉన్నదానికి మనం షుగర్ యాడ్ చేస్తాం కాబట్టి మంచి స్వీట్గా ఉంటుంది. అండ్ పాలు అన్నీ కూడా యాడ్ చేస్తాం కాబట్టి. సో ఇంకా అక్కడికైతే అది అయిపోయిందండి. ఇది వచ్చేసి ఈవినింగ్ 4-5 ఆ టైంలో అయితే ఇంకా బట్టలన్నీ కూడా మిషన్కి అయితే వేసేసామన్నమాట. ఇంకా అవన్నీ కూడా ఇంకా ఎండకైతే వేస్తూ ఉన్నానండి. ఈ బట్టలతో వచ్చిన సమస్య ఏంటంటే డైలీ ఉతికినా కూడా బట్టలే ఉంటాయన్నమాట. వేసుకునేటప్పుడు కొనేటప్పుడు మాత్రం చాలా బాగుంటుంది. ఇలా ఉతకాలి, ఇలా ఎండకేయాలి, ఇలా చెయ్యాలి అన్నప్పుడు మాత్రం ఎక్కడ లేని చిరాకు దోస్తుంది అనమాట నాకైతే. కానీ డైలీ ఒక డ్రెస్ చేంజ్ చేసుకున్నప్పుడు, డైలీ షాపింగ్కి వెళ్ళి బట్టలు కొన్నప్పుడు అయితే ఇంకా కొనాలి అనిపిస్తుంది. ఇలాంటప్పుడే ఓ మై గాడ్ అసలు బట్టలే కొనుక్కుంటే ఇంకా ఇవన్నీ ఉన్నాయి అన్నట్టు ఉతకడానికే చాలా అంటే ఎందుకో తెలియదు నాకు అలా అనిపిస్తుంది అనమాట. కష్టము కొనడానికైతే ఇష్టము, ఇలా చేయడానికి కష్టం అన్నట్టు ఉంటుంది నా పని అయితే. సో ఇంకా ఫైనల్లీ ఇంకా అన్నీ కూడా ఇంకైతే ఎండకైతే వేసేస్తున్నానండి. ఈ మొత్తం వీడియో అంతా షూట్ చేసింది వచ్చేసి మా అక్కే అనమాట. సో చూసారు కదా ఎండకంతా కూడా నా ఫేస్ అయితే ఎంత కమిలిపోయిందండి, కర్రగా అయిపోయాను అనమాట ఈ ఎండకు. నిజంగా అంటే అంత ఎండలు ఉన్నాయి మా సైడ్ అయితే, ఫుల్ ఉన్నాయన్నమాట. అసలు ఈవినింగ్ 6 అయినా కూడా బయటకు వెళ్ళడానికి కాదనమాట, అంత ఎండలు ఉన్నాయి. కానీ ఇంకా ఎంత ఎండైనా సరే షాపింగ్లు అంటే మాత్రం అస్సలు ఆగేదే లేదన్నట్టు ఉంటుంది మన పరిస్థితి. సో నాలాగా మీలో కూడా ఎంతమంది ఉన్నారండి షాపింగ్ పిచ్చర్లు, ఒకసారి కామెంట్ చేసి నాతో షేర్ చేసేసుకోండి. చాలామంది ఆడవాళ్ళనుకుంటాను షాపింగ్ పిచ్చి మామూలుగా ఉంటుంది అనేసి అయితే నాకు తెలుసు అనమాట. సో ఇంకా ఇదండి ఫైనల్ ఈరోజు వీడియో అయితే ఇంతటితో అయితే ఇంకా నేనైతే ఎండ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయకుండా ఉంటే ప్లీజ్ అండి లైక్ అయితే చేసేయండి. నెక్స్ట్ వీడియోలో ఏమేమి కొన్నాను ఏంటి అయితే తప్పకుండా షేర్ చేసేసుకుంటాను. ఓకేనా, ఒక చిన్న లైక్ అయితే ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.